దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. గత వారం శ్రీమతి అన్నవరపు బెత్లెహేము గారి ఎన్నో మనోభావాలు మనం తెలుసుకున్నాం. వారి సేవల ద్వారా సమాజంలో ఇలాంటి వయోవృద్ధులకు ఆలనా పాలన, అలాగే మానసిక వైఫల్యం ఉన్న ఎందరికో ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు, వారి బంగారు భవిష్యత్తుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ వారం తెలుసు. మానస ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, మానస మెంటల్ రిటైర్డ్ హోమ్ కానీ ఇంతమందికి మానవ సేవ చేయడం ఎంతో కష్టమైన పని. ఇటువంటి సర్వీస్ చేయడానికి ఏదైనా ఆర్థిక సహాయం ఎవరైనా చేయిత అందిస్తున్నారా? నేను ఈ నాగారం ఏరియాలో గత 20 years నుంచి నేను ఇక్కడే ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నాను కాబట్టి నాకు చాలా లోకల్ వాళ్ళు చాలా వరకు ఇక్కడ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసలి దగ్గర పుట్టినరోజులు కానీ, పెళ్లి వేడుకలు కానీ, ఏదన్నా డెత్ యానివర్సరీలు కానీ చాలా వరకు మంత్లీలో కనీసం 5-6 times వాళ్ళు చేసుకోగలుగుతారు. కొంతమంది అన్నదానం చేసుకోమని కొంతమంది అమౌంట్ అకౌంట్లో పంపిస్తూ ఉంటారు. ఈ చేతగాని కొంతమంది బెడ్ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ మెడిసిన్ కోసము, ఈ డైపర్ల కోసము, ఇంకా వాటి కోసం వాళ్ళ పిల్లలు కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒక 4,000, 5,000, 6,000 వరకు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు. దీన్ని బట్టి నేను ఈ పరిచర్య ఇట్లా కొనసాగించగలుగుతున్నాను దేవుని కృపను బట్టి. నా పేరు సుబ్బలక్ష్మి. నాకు ఇద్దరు పిల్లలు ప్రైవేట్ జాబులు చేస్తున్నారు కానీ ఈ గవర్నమెంట్ జాబులు కాదు. అందువల్ల కొన్ని కారణాల వల్ల నన్ను ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. నా ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులు కలిసి నేను ఇక్కడ ఉన్నాను. సంవత్సరం నుంచి ఉన్నాను. పండుగ వెళ్ళాకే తీసుకెళ్తానని చెప్పారు. పండుగ వెళ్ళాకే తీసుకెళ్తారు. మేడం నాకు ఫ్రెండ్ అయింది. కరోనా ఫ్రెండ్గానే ఉంటుంది. మేము మంచిగానే ఏ లేకుండా కలిసి తిరుగుతున్నాం. బాగా అన్ని వసతులు, తిండి అది చాలా బాగా చూస్తున్నారు. డాక్టర్ వస్తారు, డాక్టర్ మందులు ఇస్తారు. వాళ్ళు పొద్దున్న రాత్రి మందులు ఇస్తున్నారు, పొద్దున్న మందులు ఇస్తున్నారు. మా పేరు సరళ. మా కొడుకు పేరు సిద్ధార్థ రెడ్డి. మాది పలక్నామా. మా బాబుకు ఓళ్ళు ఉంది. ఆయన ఆరోగ్యం బాగాలేక నన్ను ఈడ పెట్టిండు. నాది ఆరోగ్యం బాగుండదు, ఫిట్స్ వస్తాయి టెన్షన్లా. మా మేడం మంచిగా చూస్తారు, టిఫిన్ పెడుతుంది, చాయ్ వస్తుంది, టీ వస్తుంది, లంచ్కు అన్నం పెడుతుంది, మళ్ళా సాయంత్రం టీ పెడుతుంది, సాయంత్రం అన్నం పెడతారు. మంచిగా చూస్తున్నారు. అన్నీ తెచ్చిపోయి అన్నీ ఏది వస్తే అది పెడతారు. మాకు ఓ తల్లి లేక చూస్తుంది. క్యాంపు పడ్డప్పుడు కూడా డాక్టర్లు వచ్చి అన్నీ చూస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు. ఒక తల్లి ఇంటిని పోషించడానికే ఎంతో కష్టమైన రోజులివి. మరి ఓల్డ్ ఏజ్ హోమ్లో 200 మందికి, మానస మెంటల్ రిటైర్డ్ హోమ్లో ఉన్న 200 మందికి ఇంత ఆదరణతో కూడిన వారి ప్రేమను వీళ్ళందరికీ ఎలా పంచుతున్నారో వారి మాటల్లోనే విందాం. ఒక తల్లిని ఇంట్లో ఒక పిల్లలు చూసుకోవడానికి ఎంతో కష్టం అవుతుంది. కానీ నా దగ్గర 200 మంది ఉన్నారంటే 200 మంది 200 మెంటాలిటీ కలిగి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెంటాలిటీలతో ఉంటారు. వాళ్ళందరినీ సముదాయించడం అంటే చాలా కష్టమైన పని. ఎంతో దేవుడు మరి నాకు ఇచ్చిన ఓపిక, ఓర్పు, సహనం, ధైర్యం, ఆరోగ్యాన్ని బట్టి దేవుడు నన్ను ఈ రీతిగా వాడుకుంటున్నాడు కాబట్టి నేను వీళ్ళందరికీ ఇంతమందికి నేను పరిచర్య చేయగలుగుతున్నాను. నాకు ఎన్నో శోధనలు, సమస్యలు, కష్టాలు వస్తాయి. ఎంతోమంది నన్ను ఇబ్బంది పెడతారు, విసిగిస్తారు, తిడతారు. అయినా కూడా అన్నీ జయించి అంత ధైర్యంతో నేను పోరాడుతున్నాను కాబట్టి నేను ఈ విధంగా నిలబడి ఇంతమందికి నేను పరిచర్య చేస్తున్నానంటే అది దేవుని కృప. నేను పరిచర్య చేయటకు అర్హురాలు కాను. దేవుడు నాతో ఉండబట్టి, దేవుడు ముందుండి తను వెనక నన్ను నడిపించుకోబట్టి నేను ఈ పరిచర్య నేను కొనసాగిస్తున్నాను. ఎన్నో ఆర్థిక పరిస్థితులు వస్తాయి, ఈరోజు ఒక్కోసారి ఉంటుంది. అయినా ఆ టయానికి దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తానే ఉంటాడు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లలు నన్ను బాగానే చూసుకునేవారు. కొన్ని రోజులుగా ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టిండ్రు. అప్పటికానుంచి మేడం గారు నన్ను బాగానే చూసుకుంటున్నారు. నాకు ఏ అయితే కావాలో నాకు అన్నీ కూడా సదుపాయంగా చూస్తున్నారు. నాకు సదుపాయం చూసిన ఆరోగ్యం కూడా, నా ఆరోగ్యం కూడా బాగానే చూస్తున్నారు. నేను ఏం చేసినా సరే నన్నేమి చాలా ఏదైనా తప్పు చేసినా సరే ఒక తల్లిలాగా నన్ను ఆదరించి ప్రేమతో నన్ను చాలా బాధ్యతగా
ఒక తల్లి లెక్క చూస్తారు. నా పిల్లలు ఇప్పటి వరకు నన్ను చూస్తాకి రాలేదు, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు అని చెప్పారు, మేడం గారు చెప్పారు. టయానికి ట్యాబ్లెట్లు కానీ నా ఆరోగ్యం కూడా బాగా చూస్తున్నారు. భోజనం కూడా ఛాయ్ అని టిఫిన్ అయినా సరే నాకు ఏదైనా సరే మేడం గారు నన్ను మంచిగా చూసుకుంటున్నారు. మానస ఓల్డ్ ఏజ్ హోమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇంతమంది వృద్ధులను ఎలా చేరదీస్తారు? పోలీసుల సమస్యలు లేదంటే పోలీసుల సహకారం ఎలా ఉంటుంది? ఇక్కడున్న వృద్ధుల పట్ల వారి రక్త సంబంధీకుల స్పందన ఎలా ఉంటుందో శ్రీమతి అన్నవరపు బెత్లెహేమ్ గారే చెబుతారు. మా దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్స్ ఎంతోమంది వస్తారు. కొంతమంది వాళ్ళ బిడ్డలే తీసుకొచ్చి జాయిన్ చేస్తారు, కొంతమంది తీసుకొచ్చి జాయిన్ చేస్తారు, కొంచెం ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు, అడ్రస్లు మార్చుకుంటారు. కొంతమంది చూసుకోలేక కొంతమంది రోడ్డు మీద మిస్సింగ్ కేసులు తిరుగుతూ ఉంటారు. రాత్రిపూట ఈ 100 నెంబరు డైల్ చేసి వాళ్ళు వచ్చేసి మా దగ్గర దిగబెడతా ఉంటారు. ఎవరు లేని అనాథులు వాళ్ళు వచ్చినప్పుడు, పోలీసులు తెచ్చినప్పుడు కూడా మేము కూడా ఒక లెటర్ తీసుకుంటాము. మళ్ళీ మాకు రేపు వాళ్ళకి ఏదైనా మిస్సింగ్ అయినా చచ్చిపోయినా మళ్ళీ మేము ఎక్కడ దహనం చేయాలని పోలీసులు ఒక కేసు తెచ్చారంటే పోలీసుల దగ్గర ఒక లెటర్ తీసుకొని వాళ్ళు అడ్మిట్ చేసుకుంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పటమా, మళ్ళీ లోకల్ ఇంకో వేరే 2 సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా చేస్తారు డెడ్ బాడీని అప్పచెప్తే. అట్లా కూడా మేము పరిచర్య చేస్తున్నాం. చాలామంది ఇది సిటీ లైఫ్ కాబట్టి కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోలేని పరిస్థితి, కొంతమంది చూసుకోగలుగుతారు, కొంతమంది చూసుకోలేరు. చూసుకున్నప్పుడు కొంతమంది వచ్చి మంత్లీ ఒకసారి విజిట్ చేసుకొని చూసుకుంటారు. కొంతమంది 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా అవుతుంది ఒక ఆ బిడ్డలు వచ్చి ఆ తల్లిదండ్రులు చూసుకోలేక వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. మేము ఫోన్ చేసినా వాళ్ళు ఎత్తారు. అయ్యా ఒక్కసారి అంటే అమ్మతో మాట్లాడు, ఒక్కసారి వచ్చి అమ్మని చూసేయాలని చెప్పినా కూడా సరేలే మేడం వస్తాంలే మేడం అని మాకు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. తెచ్చేటప్పుడేమో అమ్మ అని బతులాడి వచ్చి మా దగ్గర దించి వెళ్తారు. ఇక దించి వెళ్ళారంటే వాళ్ళ బాధ్యత అయిపోయింది అనుకుంటారు. వచ్చి చూడడు, మాట్లాడరు, వాళ్ళకి మంచి చెడైందో పాపం చూడరు. ఆ తల్లిదండ్రులు ఎంతో అల్లాడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎంతో మన ఘోరమైన పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. నా పేరు విజయలక్ష్మి, నాది ఖమ్మం. 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి. నా కొడుకు ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. మేడం వాళ్ళు ఫుడ్డు, టీలు, టిఫిన్లు, మందులు, హాస్పిటల్ మంచిగా చూసుకుంటున్నారు. ఒక అన్న తల్లిలాగా చూసుకుంటున్నారు. నాకు ఇక్కడ మంచిగానే ఉంది. డాక్టర్లు వస్తారు, మంచిగా చూస్తారు, మంచిగానే ఉంది. నాకు ఆరోగ్యం బాగైనా కానీ నా కొడుకుని చూడాలని ఉంది. ఒక్కసారన్నా రావాలి, ఒక్కసారన్నా వచ్చి నా కొడుకు నన్ను చూడాలని నాకుంది. వీళ్ళందరినీ చూసుకొని సంతోషపడుతున్న మేడం మంచిగా చూసుకుంటుంది, మాత్రలు ఇస్తుంది. ఏదైనా తినపోయినా చేసినా మేడం పాలు పండ్లు ఇస్తుంది. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రెండు రకాలైన ఈ గొప్ప స్ఫూర్తిదాయకమైన సంస్థలను నిర్వహించడం ఎంతో రిస్క్తో కూడుకున్న పని. ఇందులో ఎన్నో సవాళ్లుంటాయి, చాలా కష్టాలు కూడా ఉంటాయి. ఒక విశ్వాసంతో ఇవన్నీ అధిగమించడానికి ఒక విశ్వాసిగా దేవుని భక్తిలో ఎలా ఈ మానవత్వ సేవా పరిమళాన్ని సమాజంలోని ఇంతమంది దీనులకు, ఏ ఆదరణ లేని వారికి వీరు కరుణను ఎలా పంచగలుగుతున్నారో, అలాగే ఎవరైనా మరణిస్తే ఆ బరువు వారే భరిస్తారా? ఆ వివరాలు ఏమిటో వారే చెబుతారు, విందాం. నాకు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఉంటాయి. అనేక మంది వృద్ధులు చనిపోతూ ఉంటారు. కొంతమంది తెలియకుండా గేటు తీసినప్పుడు మిస్సింగ్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎంతో అసలు నిద్ర అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు. ఎట్లా ఏం చేయాలి, ఏంటి పరిస్థితి, ఏం చేయాలి భగవంతుడు అని దేవుడిని ఎంతో విధంగా ప్రార్థించాను. ఒక ముస్లాం అయితే 86 సంవత్సరాలు ఉంటుంది. గోడ చిన్నగా ఉన్నప్పుడు చైర్ వేసుకొని ఎట్టో ఎక్కేసి దూకెళ్ళిపోయింది. 21 రోజు ఇదే ఏరియాలో తిరుగుతుంది కానీ మాకు కనిపించలేదు. 21 రోజు తర్వాత మా బాబు ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగటానికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆమె
ఎవరినో పైసలు అడుక్కుంటుంది అంటే ఇవేంది మా ముసలాంలాగా ఉందని చూసి పట్టుకొని నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది ముసలాం అని వెంటనే పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు నేను ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాను, ఎంతో సంతోషించాను. దేవా నీకు వందనాలు అయ్యా అనుకున్నాను. అట్లా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది ముసలోళ్ళు చనిపోతారు, వాళ్ళు ఎవ్వరు రారు. అలాంటప్పుడు ఒక 2-3 రోజులు శవాలను కూడా మా దగ్గరే పెట్టుకునే పరిస్థితులు కూడా ఒకప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్కి తెలిసింది, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వెంటనే ఒక డెడ్ బాడీని ఒక అంబులెన్స్లో ఎక్కించి అక్కడ పంపించేసేస్తే వాళ్ళే ఈ మధ్య కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నారు. ఎంతో రిస్క్తో కూడిన పని, ఎన్నో సమస్యలు, ఎంతోమంది ముసలోళ్ళు కొడతారు. ఈ మానసిక వికలాంగులైతే డోర్లు బగల కొడతాడు, కిటికీలు గ్రిల్స్ కూడా తీసుకుంటారు, వాళ్ళు ఉరులు పెట్టుకుంటారు, ఫెనాయిల్ తుడతానికని పెడితే ఫెనాయిల్ తాగుతారు. ఎన్నో కానీ దేవుడు ఎన్నో సోదరులు ఎన్నో వాళ్ళు ఎంతో రిస్క్ చేస్తారు, ఎంతో ఇసుకిస్తారు. అయినను దేవుడు ఇప్పుడు వరకు ఒక్క సమస్య కాకుండా, ఎవరితో ఒక్క మాట అనిపించుకోకుండా, ఎవరి ద్వారా నాకు ఏ సమస్య రాకుండా దేవుడు క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడు. ఒక ఆయన అయితే 3వ ఫ్లోర్ నుంచి దూకాడు. ఆ దూకినప్పుడు అక్కడ కింద రేకులు ఉండేవి. అసలు 3వ ఫ్లోర్ నుంచి దూకాడంటే వెంటనే ఆయన చనిపోతాడు. కానీ దేవుడు ఆ రేకులు కింద పడకుండా రేకుల మీద పడ్డాడు. అసలు అప్పుడైతే దేవా నీకు వందనాలు. ఆ శబ్దం విని చుట్టుపక్కల వాళ్ళందరూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ దూకిన ఆ పిల్లోడికి ఎంత కూడా ఒక దెబ్బ కూడా తగలేదు. అసలు దేవుడు ఎంతగా కాపాడాడంటే దేవుడికి చేసే మేళ్ళు అంత అద్భుతంగా ఉంటాయి. నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. మా అక్క మా తమ్ముళ్ళు కూడా అంటారు, అక్క మేము చేసే పరిచర్య గొప్పది కాదు, నువ్వు చేసే పరిచర్య చాలా గొప్పది అంటారు. దేవుడు నన్ను అంత అద్భుతంగా కాపాడుతున్నాడు. క్షణక్షణం ఆ రెక్కల నీడ నన్ను కాస్తున్నాడు. ముందు ఆయన ఉంటున్నాడు, వెనక నడిపించుకున్నాడు. ఆయన చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి నేను ఈ పరిచర్య చేస్తున్నాను. దేవుడు బైబిల్లో కూడా ఒక వాక్యం దేవుడు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనంలో చదువుకుందాం ఒకసారి. దేవుడు అన్నాడు, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, తప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చిరని చెప్పాను. ఈ వాక్యం దేవుడు నాకు ఎప్పుడు పదే పేద పరిస్థితి నుంచే నేను వచ్చాను. ఒక దినాన మా కుటుంబంలో మా తండ్రి చనిపోయి, భర్త చనిపోయి, మాకు కూడా భోజనం తినటానికి లేక, సరైన బట్టలు కొనుక్కోలేక ఎంతో పేద స్థితిని అనుభవించాము. దేవుడు ఇప్పుడు నన్ను ఈ పరిచర్యలో నన్ను ఈ రీతిగా దేవుడు నన్ను అద్భుతంగా వాడుకుంటున్నాడు. నేను దినదినము సంతోషంగానే ఈ పరిసరలో ఆనందంగా నా జీవితాన్ని కొనసాగించిన, నాకు ఏ బాధ ఏ సమస్య దేవుడు రాకుండా కాపాడుచున్నాడు. అందుకు దేవునికి వందనాలు. నా పేరు కరుణ. నేను మానసా ఓల్డేజ్ హోమ్లో గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నా వివాహం అయిన తర్వాత నా భర్త ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఇలాంటి పరిచర్య చేయాలని నాకు తెలియదు. ఇట్లాంటి ముసలోళ్ళు ఉంటారు, ఇట్లాగా వాళ్ళు సతాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తినకుండా ఉండే వాళ్ళకి తినిపియాలి, మరి బాత్రూమ్కి వెళ్తే శుభ్రం చేయడం, యూరిన్కి వెళ్తే శుభ్రం చేయడం, వాళ్ళు స్నానం చేయకపోతే స్నానం చేపించడం, నెత్తి దుంకోకపోతే నెత్తి దుంకోకపోవడం, అన్నీ ఇలాంటివి చేయాలి అని మా మేడంను చూసి నేను నేర్చుకున్నాను. ఆమె ప్రతిదీ ఎంతో ఓర్పుతో చేస్తూ ఉంటారు. ఇంత ఓర్పుతో మనం కూడా చెయ్యాలి ఈ పని, ఈ పరిచర్య ఇట్లా చేయాలి అని మా మేడంను చూసి నేను నేర్చుకొని, ఆమె లేని సమయంలోనైనా సరే, ఆమె ఉన్న సమయంలోనైనా సరే బాధ్యతతో పని చేస్తూ ఉంటాము. వాళ్ళు తిట్టినా, వాళ్ళు కొట్టినా ఇట్లా మనం ఓర్పుతో చేయాలి అనేది మా మేడంను చూసి నేర్చుకొని నేను కూడా అదే మా మేడం నడిచే బాటలోనే నడుస్తూ ఉంటాను. ఎవరన్నా వచ్చినా ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది నేను మాట్లాడుతూనే నేర్చుకుంటూ ఉంటాను ప్రతిదీ. ఆమె ఎన్నో సమస్యలు వచ్చినా కానీ ధైర్యంతో ఉంటుంది. అదే ధైర్యంతో మనం కూడా ఉండాలి, ప్రతి సమస్యని ఎదుర్కొంటూ పోవాలి అని మా మేడంను చూసి నేను కూడా నేర్చుకొని ఇలాంటి పరిచర్య చేయడం అందరికీ కుదరదు, అందరికీ ఉండదు ఈ అవకాశం, ఈ యోగ్యత అని నేను కూడా అదే మా మేడం నడిచే బాటలో నడుచుకుంటూ, ఆమె ఎంత ఓర్పుగా ఉంటుందో, ఎంత ఓర్పుగా సేవ చేస్తుందో, ఆమె తినేదైనా సరే ఎవరన్నా వచ్చి అడగంగానే పెడతాది. దేవుడు నాకు కూడా ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నేడు సమాజంలో ప్రేమలు, మానవత్వ విలువలు కనుమరుగైపోతున్నాయి. కుటుంబంలో శాంతి లేదు. తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కుటుంబాలలో ఒకరి పట్ల ఒకరికి ఆదరణ పూర్తిగా లేకుండా పోయింది. ఇటువంటి తరుణంలో ఒక ఆదర్శ మహిళగా శ్రీమతి బెత్లెహేమ్ గారు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏ సందేశం అందిస్తారో విందాం. నేను ఒక ఆదర్శ మహిళగా చెప్పేంత స్థితిలో నేను లేను. నాకు తోచిన సలహా ఏంటంటే, మన తల్లి 10 మంది బిడ్డలనైనా తల్లి చిన్నప్పుడు
అందరినీ ఒక ప్రేమతో పెంచగలుగుతుంది. అదే తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల్ని చూడట్లేదు. నువ్వు ఒక నెల చూడు, నేను ఒక నెల చూడు, నేనెందుకు చూడాలి, నువ్వెందుకు చూడాలి అని పంపకాలు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమగా చూశారో వృద్ధాప్యానికి వచ్చినప్పుడు మన పిల్లలు కూడా మన తల్లిదండ్రుల్ని, నేటి సమాజం ప్రతి ఒక్క తల్లిదండ్రులు గౌరవించండి, ప్రేమగా చూసుకోండి. లేదంటే ఇలాంటి వృద్ధాశ్రమాల్లో పెట్టినప్పుడు కనీసం మంత్లీ ఒక్కసారి మీకు తోచినప్పుడు ఎప్పుడో వచ్చి ప్రేమగా అమ్మ దగ్గర కూర్చుని 4 మాటలు చెప్పి వాళ్ళని సంతోషపరచండి. ఏదో అక్కడ ఇట్లా ఆశ్రమాలు వదిలేసి మా బాధ్యత తీరిపోయింది అని అనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కుటుంబంలో కూడా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ప్రేమ మమకారాలన్నీ తగ్గిపోతున్నాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య వెడబాటు, పిల్లలు సమస్యలు అన్నింటినీ స్త్రీలైన మహిళైన ప్రతి ఒక్కళ్ళు సామరస్యంగా పరిష్కరించుకొని ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లకుండా ఒక ఆదర్శ మహిళగా నిలబడి తన కాళ్ళ మీద తన నిలబడి ఒక నలుగురికి సాయం చేసేవారిగా నిలబడాలని నా యొక్క విన్నపం. మానస ఓల్డ్ ఏజ్, మానస మెంటలీ రిటైర్డ్ హోమ్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలను ఆమె ఆదర్శం కార్యక్రమాలు ద్వారా మా సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకు దివ్యవాణి యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. సేవాతత్వం లోకంలో అందరికీ ఉండదు. కొందరే మానవత్వపు విలువలు కలిగి ఉంటారు. ఏదో పేరుకో కీర్తి ప్రతిష్టలకో చేసేవాళ్ళు మరికొందరుంటారు. ఇవేం పట్టింపు లేకుండా కేవలం ప్రభువు చెప్పినట్లు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాటలోని పరమార్థంతోనే విశిష్ట మానవత్వం ప్రదర్శించే సేవలు చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగురేఖగా ఆదర్శవంతమైన స్త్రీమూర్తిగా సేవామృతం పంచే శ్రీమతి అన్నవరపు బెత్లెహేం గారు అభినందనీయులు. వచ్చేవారం మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.